నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను అంజలి. ఒకప్పటి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కి ప్రమోషన్ వచ్చింది. మంత్రిగా అవకాశం లభించింది. అన్ని అనుకూలిస్తే శుక్రవారం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, మాజీ కెప్టెన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ బైపోల్ టైంలో అజార్కు మంత్రి పదవి కట్టబెట్టడంపై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వస్తే ఈజీకి ఫిర్యాదు చేస్తామని చెబుతోంది. ఇకపోతే కాంగ్రెస్ మైనార్టీ నేత అజారుద్దీన్ లక్కీ ఛాన్స్ కొట్టేశారు. మైనార్టీ కోటాలో ఆయనకు మంత్రి పదవి వరించినట్లు తెలుస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 31న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ విస్తరణలో భాగంగా అజారుద్దీన్ శుక్రవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మహ్మద్ అజారుద్దీన్ కి మినిస్టర్ పోస్ట్ ఇవ్వనున్నారని ప్రచారం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గంలో ముస్లిం మంత్రి లేకపోవడంతో తీవ్ర విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని మాజీ కెప్టెన్ ఎంత ప్రయత్నించినా కుదరలేదు. అక్కడి నుంచి ఆయన్ను సైడ్ చేసేందుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సముదాయించారు. భవిష్యత్తులో సముచిత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ సమయం రావడంతో ఏకంగా మంత్రి పదవిని ఇచ్చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓటర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్. వారు ఎటువంటి మొగ్గు చూపితే అటువైపు వారిదే విజయం. బై ఎలక్షన్ గెలవటం రేవంత్ కు చాలా ముఖ్యం. రాబోయే గ్రేటర్ స్థానిక ఎన్నికలపై దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అన్ని అంశాలను బ్యారేజ్ వేసుకొని తర్వాతనే సరిగ్గా ఎన్నికల ముందు అజార్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లు వారు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే అజార్ కొడుకు అసదుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అజారుద్దీన్ రెడీగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజారుద్దీన్ తనయుడికి చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే ఎంఐఎం కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుండటంతో గెలుపుపై గంపెడాసలు పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. ఇక మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ కు ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. 2023 ఎన్నికల్లో సెకండ్ ప్లేస్ లో నిలిచింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు అజారుద్దీన్ వీరోచితంగా పోరాటం చేసినా గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. బైపోల్లోనూ టికెట్ ఆశించారు. ఢిల్లీ వెళ్లి చక్రం తిప్పారు. అయినా అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది. తర్వాత ఎమ్మెల్సీ ఇప్పుడు మంత్రి పదవిని కట్టబెట్టాలని సూచిస్తోంది. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ అభ్యంతరం తెలుపుతోంది. ఈ చర్య ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కాషాయం పార్టీ నేతలు చెబుతున్నారు.